యా పెద్ద ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్, పవర్ బ్యాంకు, కేబుల్, అద్దం, నాకు మేకప్ సామాన్లు, నీ లుంగి ఇంకేమన్నా పెట్టుకోవాలే. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపోలకి ఎంటర్టైన్మెంట్స్. ఉన్నట్టుండి సెటప్ చూసి ఎక్కడికో టూర్కి వెళ్తున్నాం అనుకుంటున్నారు కాదు. మేము కేరళ, ఊటీ, కెనల్ కోలర్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కెనల్ కోలర్ ఎక్కడికి పోవడం లేదు. ఈ రోజు అయితే మనం ఒక ట్రెడిషనల్ సాంగ్ అయితే చేయబోతున్నాం. అందుకే ఈ న్యూ లిక్ ఎలాగుందో కామెంట్ చేయండి. నేనైతే పెట్రోల్ ధరలాగా ఉన్నాను అనిపిస్తుంది. నేనైతే బాయ్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంటిది? ఏం కాదు ఎందుకు మే లాగేస్తున్నా మే అలా కాదు, చూడబెట్టున్నా బయట. ఏం లేదు, అప్పుడే కొంచెం వచ్చేసాయా? నేను ఓడిపోతానేమో. మై గాడ్, నువ్వే కలిచావారి. ఇంకైతే నేను ఆరిబాబుని స్కూల్కి పంపించేది, నేను రెడీ అవ్వడానికి ఇంట్లోకి వచ్చేసాను. నేను ఒక్కదాన్ని అయితే అసలు రెడీ అవ్వలేను. ఇంకా చీర కట్టమని ఆయన హెల్ప్ అడగదాం అనుకుంటే ఆయనకి లుంగి కట్టుకోవడమే ఇప్పుడు దాకా రాదు. ఇంకా చీర, ఇంకా అంతే సంగతులు. ఇంకా ఇరుగు పొరుగును అడగదాం అనుకుంటే కరేపాకు మండకే కసుపుస్ అంటారు. ఇంకా హెల్పా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మే చాలా బాగున్నావు మే. చూడు రెండు సమానంగా రావు. చాలా బాగుంది. దేవుడు ఇచ్చిన అమ్ముండగా వేరే వాళ్ళ సహాయం ఎందుకండి దండగా. చక్కగా వండుకుని ఇట్టున్నానా? ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డింత నువ్వు తలు నాకు పొట్టు పెట్టి నెట్టిన గుండెల మధ్య. ఇవాళ ఒక ట్రెడిషనల్ సాంగ్ అయితే చేస్తున్నాము. అందుకే ఈ సెటప్ అలా బయటికి వెళ్ళడానికి. చెప్పులండి, ఇగోండి. ఈ చెప్పులు కొనడానికి మా అమ్మ పడిన పాటలు ఉన్నాయి. ఈ చెప్పులు కొనడానికి మా అమ్మ 5-6 షాపులు తిరిగిందండి. ఎందుకంటే మా అమ్మ ఒక సాంగ్ తీయాలని నిర్ణయం తీసుకుందంటే ఆ సాంగ్ గురించి కొన్ని 100 సార్లు ఆలోచిస్తుంది. నాకైతే కాస్ట్యూమ్స్, డ్రెస్ అన్ని రెడీగానే ఉన్నాయి. కానీ ఈయనకి చెప్పులు మాత్రం కుదరలేదు. ఇంట్లో ఆల్రెడీ 2 జతలు ఉన్నాయి ఆయనకి. కానీ అవి మ్యాచ్ కాలేదని మా అమ్మాయి కొత్త చెప్పులు అయితే తెచ్చేసింది. మామిడికాయ, వాటర్ బాటిల్, ఇవి వచ్చేసి బిస్కెట్లు, ఇవి వచ్చేసి పాలకోవా, ఇవి వచ్చేసి రాగి బిస్కెట్లు. ఫోన్కి ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి నా ఫోన్, వాటర్ బాటిల్, మెయిన్ మనకి సంబంధించినటివి పెద్ద ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్, నెక్స్ట్ సాప. అంతేనండి ఇవాళ ఈ వీడియో. ఇంతకీ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఇంకైతే అన్ని రెడీ చేసేసుకున్నాను. ఈ బాటిల్స్ మాత్రం దాంట్లో పట్టలేదు, అందుకే బయటికి తీసేసాను. మన ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఇలాంటి కాస్ట్యూమ్ వేయడం ఇదే ఫస్ట్ టైము. ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే మా ఆయన నాకు ఎప్పుడు చెప్పని మాట ఇప్పుడు చెప్పాడు. అది ఏంటంటే మా ఆయనకి నైటీలు కానీ, డ్రెస్సులు కానీ, శారీస్ కానీ అంతగా నచ్చవు. ఈ లంగా ఓని మాత్రం భలే నచ్చేసిందంట. నేనైతే చాలా ఉత్సాహంగా డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ మా అమ్మ చెప్పిన సాంగ్ అయితే కాదు, ఎందుకంటే అది మా ఆయన మా అమ్మే నేర్పించాలి. మేము బయలుదేరిన టైం బాగలేదు అనుకుంటా, బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. నువ్వు ముందుకెళ్ళు, బండి అప్పుడే స్టార్ట్ చేయగాక దింపు నాకు స్టార్ట్ చేయి. నాకైతే చాలా భయంగా ఉంది. గెటప్ తో బయటకు అయితే వస్తున్నాను. ఆ ఉన్న ఒక ఛార్జింగ్ బండి అయితే మొన్నే అత్తగారింటికి వెళ్ళొచ్చింది. అదేనండి బాబు, షెడ్కి వెళ్ళేసి వచ్చింది బండి. ఇప్పుడు అదొక పేషెంట్. సరే అని బండి తీసుకొస్తే ఇది అసలు స్టార్టే కాదు. స్టార్ట్ కొట్టి ఆమె స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ అయినా అవ్వకపోయినా నరిచ్ అయినా సరే నిన్ను లొకేషన్ తీసుకెళ్లి సాంగ్ చేపిస్తానని చెప్పాడు మా ఆయన. ఎందుకంటే ఈ రోజు పోతే ఇంక వచ్చే శనివారం వస్తుంది మా అమ్మ. అసలే మనిషి లేక మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం వీడియోస్ కి.
అబ్బా ఏమో గాని పొలాల్లోంచి చల్లటి గాలి అయితే వచ్చింది. టైం అయితే 12:30 అయిపోయింది. ఇంకా ఇంట్లో కూడా తినేదానికి ఏం వండుకోలేదు. అందుకని బిర్యానీ షాప్ లో 3 సాదా అయితే కట్టించేసుకున్నాము. ఇంకా వచ్చి రాగానే ఓపెన్ చేసి చూస్తే సాదా బిర్యానీ ఇప్పుడే కట్టించుకున్నాను గొల్లమూడిలో. నా పార్సల్ వచ్చేటప్పుడు ఏ గుడ్డు లేదు, సాదా ముక్కలు లేవు. ఆయన దాంట్లో మాత్రం 2 ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, థమ్స్అప్ అడిగితే నీళ్ళు ఇచ్చాడు. ఏమంటూ డైట్లో ఉన్నానో కానీ నరకం చూపిస్తున్నారు నాకు ఇంట్లో. ఇప్పుడు చూసారా, బాగా తిన్నాను, బాగా తాగాను, బాగా ఎనర్జిక్గా ఉన్నాను. ఇంకా ఈయన పంచి కట్టుకున్న విధానం చూస్తే ఆయనకి నార్మల్ గా లుంగి కట్టుకోవడమే రాదు. ఇంకా ఇలాంటి స్టైల్లో కట్టాలంటే కాలు లేనోడిని ఎవరెస్ట్ ఎక్కించినట్టే కదా. చూసాడు చాలాసేపు, ఇంకా కట్టుకోవడం రాకపోయేలాకి ఇంకా అట్టి తీసేసాడు. తిప్పు కింద నుంచి. ఏం కాదులే, ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆయనకి ముందే తెలుసు. అందుకే ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నాడు. అందుకే ఇది అంటించుకునే పంచి అయితే తెచ్చుకున్నాడు, ఈ తలకాయ నొప్పి లేకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీతో అయితే చాలా మాట్లాడాలి కానీ ఫోన్లో మాత్రం స్టోరేజ్ లేదు. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్.